రైట్. చీటికి మాటికి అధికారులను మారిస్తే పాలన ఎలా నడుస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పూటకోసారి ఐఏఎస్, ఐపీఎస్లకు స్థానచలనం కల్పిస్తే సర్కారు సాగిదిలా అని కూడా నిలదీశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అధికారులను బెదిరిస్తే ఇక పాలనకు అర్థమేముందన్నారు. 2 ఏళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డైనా వచ్చిందా అని కూడా ప్రశ్నించారు హరీష్ రావు. రెండేళ్లు గడిచినా రేవంత్ సర్కార్కు ఇప్పటికీ పరిపాలన రావట్లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పూటకోసారి ఐఏఎస్, ఐపీఎస్లను మారిస్తే పాలన కుంటుపడుతుందన్నారు. ఒక్క ఏడాదిలోనే 5 సార్లు అధికారులను బదిలీ చేశారని చెప్పారు. యావరేజ్ గా 6 నుంచి 8 నెలలకు ఒక హెచ్ఓడి మారాడని తెలిపారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని చూస్తే 5 అధికారులు మారారని చెప్పారు. అందుకే విద్యుత్ శాఖ ఆగమాగమవుతోందన్నారు. ఆ శాఖను అర్థం చేసుకునే లోపే అధికారులు బదిలీ అవుతున్నారని చెప్పారు హరీష్ రావు. సింగరేణి సంస్థలో కూడా 4 అధికారులు మారారని హరీష్ రావు తెలిపారు. జీహెచ్ఎంసీలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఐఎన్పిఆర్ లో కూడా 4 అధికారులు మారారన్నారు. అందుకే జర్నలిస్టులకు ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డులు కూడా రావట్లేదన్నారు. విద్యాశాఖ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా 3 అధికారులు బదిలీ అయ్యారన్నారు. ఆరోగ్యశ్రీలో 8 మంది అధికారులు బదిలీ అయితే పేదలకు ఏం వైద్యం అందుతుందని ప్రశ్నించారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లాకు 4 కలెక్టర్లు మారారని హరీష్ రావు చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్లుగా 4 మారారన్నారు. ఇప్పటి వరకు 145 మంది ఐఏఎస్లను బదిలీ చేశారని వివరించారు. 25 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారని తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 5 సార్లు అధికారులు బదిలీ అయ్యారని చెప్పారు. ఐటీ శాఖలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే మైనింగ్ శాఖలో 5 డైరెక్టర్లు మారారని వివరించారు. జీహెచ్ఎంసీ అంటేనే రాష్ట్రానికి గుండెకాయ లాంటిదన్నారు హరీష్ రావు. అలాంటి జీహెచ్ఎంసీకి 6 నెలలు కాకుండానే అధికారులను మార్చుకున్నారని చెప్పారు. కొందరు కలెక్టర్లను 6 నెలలు తిరక్కముందే కదిలించారని అన్నారు. విద్యుత్ శాఖలో కూడా 6 నెలలు కాకముందే మార్చుకున్నారని చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను 13 నెలలకే ట్రాన్స్ఫర్ చేశారని, యాదాద్రి జిల్లా కలెక్టర్ ను 8 నెలలకే మార్చారని వివరించారు. వరంగల్ కలెక్టర్ 6 నెలలకే ట్రాన్స్ఫర్ అయి వెళ్లాడని చెప్పారు. ఇలా తక్కువ కాలంలోనే అధికారులను మారిస్తే వారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటారని చెప్పారు. యువ ఐఏఎస్ అధికారులను ఎడాపెడా మారిస్తే పరిపాలన దెబ్బతింటోందన్నారు. ముఖ్య శాఖల్లో అధికారులను మారిస్తే పరిపాలన మీద పట్టు రాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదవీకాలం పొడిగిస్తే అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా పదవీకాలం పెంచుతున్నారని చెప్పారు. డజన్ మంది ఐఏఎస్లకు పదవీకాలం పొడిగించారని తెలిపారు. ఇంజనీర్లకు సైతం ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతున్నారని తెలిపారు. ఇక యంగ్ ఇండియా స్కూల్స్ లో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు హరీష్ రావు. త్వరలోనే ఆధారాలు బయటపెడతారని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా అధికారుల బదిలీ ఎందుకు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్లను ముఖ్యమంత్రే బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అవినీతికి అధికారులు తల ఊపకపోవడంతో బెదిరించి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2 ఏళ్లలో 18 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారంటే అధికార పార్టీ అరాచకం ఏ స్థాయిలో ఉందో చూడాలన్నారు.
ఏడాది తిరిగేలోపే బదిలీ చేస్తే వాళ్లకు పాలన ఏమర్థమవుతుందని ప్రశ్నించారు. యంగ్ అధికారుల పట్ల బెదిరింపు ధోరణిని సీఎం మానుకోవాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు మంచి పేరుండేదని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 6 నెలలకోసారి అధికారులను మారిస్తే పరిపాలన ఆగమవుతుందన్నారు. అందుకే తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రావట్లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు హరీష్ రావు.